అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన ఆకట్టుకుంటున్న విగ్రహం తొలి హారతిచ్చిన మోదీ. రాముడు వివాదం కాదు, సమస్యలకు సమాధానం. రామ్ లల్లా వసుధైక కుటుంబానికి ప్రతీక అన్న ప్రధాని. అయోధ్యకు తరలిన ప్రముఖులు, జనసంద్రంగా నగరం. 10 లక్షల దీపాలతో వెలిగిపోయిన సరయూ తీరం. దేశమంతా ఆలయాల్లో పూజలు, వాడవాడల ర్యాలీలు. రాత్రికి ఇండ్లు గుడుల్లో దీపాలు వెలిగించి సంబురాలు. అసోంలో గుడి దగ్గర రాహుల్ను అడ్డుకున్న పోలీసులు. ఏం నేరం చేశానన్న రాహుల్ రోడ్డుపై బైఠాయించి నిరసన. రాహుల్ యాత్రను అడ్డుకోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం. దేశవ్యాప్తంగా కొవ్వొత్తులతో నేతల నిరసన ర్యాలీలు. ధరణి తిప్పలతో చిన్న రైతులే రైతు బంధు నష్టపోయారు. సమస్యలకు పరిష్కారాలపై త్వరలో నివేదిక అన్న కమిటీ. గొర్రెల స్కీమ్ అక్రమాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ. కోట్లలో నిధుల గోల్మాల్, ఫైళ్ల మాయంపై దర్యాప్తు. ద్రోహులపై చర్యలు, ఉద్యమకారులకు ప్రాధాన్యమన్న హరీష్. గుత్తాకు కేటీఆర్ బుజ్జగింపులు, టికెట్పై నిర్ణయించలేదని కామెంట్. ఏపీలో డ్యూటీలో చేరని అంగన్వాడీల తొలగింపు. వర్కర్ల నిరసనలు, ఎల్లుండి బంద్కు సంఘాల పిలుపు. డీటెయిల్స్ చూద్దాం. రామభక్తులు 100 ఏండ్లుగా ఎదురుచూసిన అపురూప క్షణాలు అయోధ్యలో ఆవిష్కృతమయ్యాయి. ఎట్టకేలకు జన్మభూమిలో జగదభిరాముడు కొలువుదీరాడు. దివ్య ముహూర్తాన ప్రధాని మోదీ సమక్షంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ 7,000 దేశ విదేశీ అతిథులు ఈ అపురూప ఘట్టానికి హాజరయ్యారు. అయోధ్య కోసం 11 రోజుల ఉపవాస దీక్షను ఈ సందర్భంగా మోదీ విరమించారు. ఐదు శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరిగింది. ఉదయం ఢిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్య మందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలు, ఛత్రం తీసుకొచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యజమానిగా మోదీ వ్యవహరించారు. ప్రధాని సమక్షంలో ఆలయంలో మొదట ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ పక్కనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసీనులయ్యారు. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ క్రతువుని చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12:20:08 నుంచి 12:30:32 వరకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. పండితుల సమక్షంలో 51 అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహానికి గంతల్ని తొలగించారు. రాముడికి ప్రధాని మోదీ పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత శ్రీరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. పూజల తర్వాత అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కి ప్రణామం చేశారు ప్రధాని మోదీ. అక్కడే ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ ఆశీర్వాదం తీసుకున్నారు. విల్లు, బాణం ధరించి బంగారు ఆభరణాలతో అత్యద్భుతంగా అలంకరించిన బాలరాముడి విగ్రహాన్ని చూసి భక్తకోటి పులకరించింది. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసే వరకు మంగళ వాయిద్యాల్ని మోగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులైన దేశ విదేశీ అతిథులు ఈ ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని ఎల్ఈడి స్క్రీన్లపై వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మహాద్భుత ఘట్టాన్ని వీక్షించారు. అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం చేపట్టిన
11 రోజుల ఉపవాస దీక్షను ప్రధాని నరేంద్ర మోదీ విరమించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు స్వామి గోవింద్ దేవగిరి మహారాజ్ ప్రధాని మోదీకి చరణామృతిని తాగించి దీక్ష విరమింపజేశారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించిన మోదీని ప్రధాన పూజారి అభినందించారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ 11 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అనుష్ఠానం పాటించారు. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాదిగా దీపాలు వెలిగించారు. ప్రత్యేక దీపకాంతుల్లో అయోధ్య రామమందిరం వెలిగిపోతోంది. విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోతున్న అయోధ్య రామమందిరాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. జనవరి 22 నవయుగానికి ప్రతీక అన్నారు ప్రధాని మోదీ. భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలని ఆకాంక్షించారు. వచ్చే 1000 ఏండ్ల కోసం దేశానికి బలమైన పునాది నిర్మించాల్సి ఉంటుందని, ఆ దిశగా పనిచేస్తామని చెప్పారు. అయోధ్య ఆలయ నిర్మాణం ఆలస్యమైనందుకు రాముణ్ణి క్షమాపణ కోరుతున్నానన్నారు మోదీ. ఇక దేశంలో నిరాశావాదానికి చోటు లేదని ప్రకటించారు. ఎక్కడైతే అయోధ్య రాముణ్ణి ప్రతిష్ఠించాలనుకున్నామో అక్కడే ప్రతిష్ఠించామని చెప్పారు సీఎం యోగి. రామనామం ఈ దేశ ప్రజల కణకణంలో నిండి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భావోద్వేగ ప్రసంగం చేశారు మోదీ. మన రాముడు మళ్లీ వచ్చాడని, ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ క్షణం కోసం అయోధ్య 100 ఏండ్లు నిరీక్షించిందని చెప్పారు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానన్నారు మోదీ. పవిత్రమైన అయోధ్యకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ప్రజలు బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారన్నారు మోదీ. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है. అయోధ్య రామాలయం కేవలం ఆలయం కాదని, దేశ ప్రజల చైతన్యానికి ప్రతీక అన్నారు ప్రధాని. రాముడు వివాదం కాదు, సమాధానమని చెప్పారు. పవిత్రత, శాంతి, సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపమని అన్నారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఈ క్షణం విజయానికే కాదు, వినయానికి సూచిక అన్నారు మోదీ. దైవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర, ఇదే మన కొత్త నినాదమన్నారు మోదీ. దేశంలో నిరాశావాదానికి చోటు లేదని ప్రకటించారు. उन व्यक्तित्वों को भी याद कर रहा है जिनके कार्य और समर्पण की वजह से आज हम ये शुभ दिन देख रहे हैं. राम के इस काम में कितने ही लोगों ने त्याग और तपस्या की पराकाष्ठा करके दिखाई है. राम लला के इस मंदिर का निर्माण भारतीय समाज के शांति, धैर्य, आपसी सद्भाव और समन्वय का भी प्रतीक है. అపూర్వ ఘట్టాన్ని చూస్తే త్రేతాయుగంలో ఉన్నామనే భావన కలుగుతోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశంలో అన్ని నగరాలు, గ్రామాలు అయోధ్యగా మారిపోయాయని చెప్పారు. అన్ని మార్గాలు రామ జన్మభూమి వైపు తరలి వస్తున్నాయన్నారు. ఎక్కడైతే ఆలయం నిర్మించాలని సంకల్పించామో అక్కడే మందిరం నిర్మించినట్లు చెప్పారు యోగి. हर नगर, हर ग्राम अयोध्या धाम है. हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है. हर मन में राम नाम है. हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है. हर जीवा राम राम जप रही है. रोम रोम में राम रमे हैं. पूरा राष्ट्र राममय है. రాముడిని కోట్ల గళాలు స్మరించాయన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రాముడు ధర్మం, త్యాగానికి ప్రతీక అన్నారు. సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లటమే మన ధర్మమని చెప్పారు. 500 ఏండ్లుగా కష్టాలు ఎదుర్కొన్నామని చెప్పారు. మనకు ప్రేరణ కలిగించి కర్తవ్యం గుర్తు చేసేందుకే రామ్లల్లా వచ్చాడన్నారు మోహన్ భగవత్. अयोध्या में रामलला के साथ भारत का स्व लौट के आया है
और संपूर्ण विश्व को त्रासदी से राहत देने वाला एक नया भारत खड़ा होके रहेगा, इसका प्रतीक आज का कार्यक्रम बन गया है। ऐसे समय में आपके उत्साह का, आपके आनंद का वर्णन कोई नहीं कर सकता। రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కుబేర్ తిలాను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడి శివదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి జలాభిషేకం చేసి ప్రదక్షిణలు చేశారు. కుబేర్ తిలాపై ఉన్న పురాతన శివాలయాన్ని కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పునరుద్ధరించింది. ఆ తర్వాత రామ మందిరం ప్రాంగణంలో ఉన్న జటాయువు విగ్రహంపై పూలు చల్లి ఆవిష్కరించారు మోదీ. అయోధ్య నిర్మాణంలో భాగమైన కార్మికులపై ప్రధాని మోదీ పూల వర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత కార్మికుల మధ్యకు వెళ్లారు మోదీ. వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన వెంట పెద్ద బుట్టలో తెచ్చిన గులాబీ రేకులతో పాటు పూలను కార్మికులపై చల్లి సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు మోదీ నమస్కరించారు. రేపటి నుంచి అయోధ్యకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రాముడి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. ఉదయం 6:30 జాగరణ్, శృంగార హారతి, రాత్రి 7:30 సంధ్యా హారతి ఉంటుందని ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ప్రకటించారు. హారతి సమయంలోనూ దర్శనం చేసుకోవాలనుకునేవారు ప్రత్యేక పాసులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వీఐపీలకు ప్రత్యేక ప్రసాదాలను అందించింది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. అందుకు ప్రత్యేకంగా 15,000 స్వీట్ బాక్సుల్ని తయారు చేయించింది. వాటితో పాటు కొన్ని వస్తువులను ఓ బ్యాగులో పెట్టి అందించింది. బ్యాగులో అయోధ్య పుస్తకం, రాముడి దీపం, తులసీ దళం, శ్రీరాముడి పేరుతో ఉన్న కండువా ఇచ్చారు. నేతితో తయారు చేసిన 4 లడ్డూలు, బెల్లం, రేవ్డి బాక్స్ లో ఉంచారు. అయోధ్య ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు రామజన్మభూమికి తరలివచ్చారు. జగదభిరాముణ్ణి చూసి పులకరించిపోయారు. మహాద్భుత కార్యక్రమాన్ని నిజరూప రాముణ్ణి చూసినట్లుందని తెలిపారు. ఇటు మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా రామజ్యోతులు వెలిగించారు ప్రజలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మహాఘట్టానికి వీఐపీలు, వీవీఐపీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులతో పాటు కూతురు ఈషా అంబానీ దంపతులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో తన కళ్ళ నుంచి నీళ్లొచ్చాయని చెప్పారు పవన్. రామాలయ ప్రారంభోత్సవం దేశ ఐక్యతను మరింత పెంచిందన్నారు పవన్. It has been quite emotional for me, and at the time of Prana Pratishtha, tears have started rolling unknowingly, and it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think finally it fulfilled. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు బిగ్ బి, అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, హేమా మాలిని, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటి మాధురి దీక్షిత్ హాజరయ్యారు. అనుపమ ఖేర్, కైలాష్ ఖేర్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, వివేక్ ఓబెరాయ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయ ప్రారంభోత్సవం అద్భుతమన్నారు రామ్ చరణ్. ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమన్నారు. Just came to take the blessings of Ramji. Fantastic. It was so beautiful. It is once in a lifetime, and it's an honor for everybody to witness this and to be born in our India and witness all of this is truly a blessing. రాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యానన్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్. శ్రీరాముడి విగ్రహం చాలా అందంగా ఉందని చెప్పారు. విగ్రహాన్ని చూస్తే స్వయంగా రాముడిని చూస్తున్న అనుభూతి వస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు వివేక్ ఓబెరాయ్. भावुक कर दिया प्रभु श्री राम ने, उनके जो प्यारी इतनी छवि है
इतने सुंदर लग रहे हैं, इतनी जबरदस्त शिल्पकारी कर रहे हैं। और मुझे लगता है कि वाकई में आज जो प्राण प्रतिष्ठा हुई, इतने भक्तों का जो उत्साह था, भाव था, यजमानों की जो प्रार्थना थी, आस्था थी, उससे वाकई पत्थर के अंदर राम आ गए। उनके चेहरे पे मुझे ऐसे लगा, जब मैं देख रहा था तो मुस्कुराहट छलक रही थी, उनके आंखों से प्यार हम पर बह रहा था। बहुत भावुक हुआ, पूरे परिवार के लिए बहुत आशीर्वाद, बहुत प्यार। 1987 నుంచి దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్లో సీతారాముల పాత్రలు పోషించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దీపికా చికిలియా, అరుణ్ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ సినీ దర్శక నిర్మాతలు సుభాష్ గై, రాజ్ కుమార్ హిరానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, సోనూ నిగమ్ గాత్ర కచేరీ ఆకట్టుకుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తానికే పలువురు కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలు ఇవాళ దీపావళి జరుపుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో యావత్ దేశం స్పందించింది. ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి సంబురాలు చేసుకున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో రామ జ్యోతిని వెలిగించారు ప్రధాని నరేంద్ర మోదీ. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. భారత్ జోడో న్యాయ యాత్ర అసోం నుంచి మేఘాలయలోకి ప్రవేశించింది. 9వ రోజు ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు రాహుల్. ఈశాన్య రాష్ట్రాలను మోదీ సర్కార్ సర్వనాశనం చేసిందని ఆరోపించారు రాహుల్. రాష్ట్రాల భాష, యాస, సంస్కృతిపై దాడి చేస్తోందన్నారు. ఉదయం అసోంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాహుల్ను టెంపుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అధికారులు. దీంతో రాహుల్ అక్కడే బైఠాయించారు. ఎవరు గుడికి వెళ్లాలి, ఎవరు వెళ్లొద్దనేది మోదీనే నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. మేఘాలయను సర్వనాశనం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర అసోం నుంచి మేఘాలయలోకి ప్రవేశించింది. 9వ రోజు యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వింటూ రాహుల్ జంబ్లింగ్ యాత్ర చేపడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ శాసిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి మేఘాలయ పాలన కొనసాగుతోందని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమన్నారు. ఈశాన్య రాష్ట్రాల హక్కులపై కేంద్రం ముప్పేట దాడి చేస్తోందని ఆరోపించారు. సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలపై దాడి చేస్తున్నారన్నారు రాహుల్. We felt that the BJP was attacking many ideas that are central to the idea of India. The RSS and the BJP were attacking the foundations of our country. The idea that all religions should live harmoniously in India. The idea that all communities, all languages, all traditions should be respected were all systematically being attacked by the RSS. ఉదయం అస్సోంలో కొనసాగిన యాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బటాద్రవ తాన్ ఆలయం దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో రాహుల్ సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయంలోకి ఎందుకు అనుమతించడం లేదని అడిగారు. తానేం పాపం చేశానని నిలదీశారు. సమస్యల్ని సృష్టించేందుకు తాము రాలేదని, పూజలు చేసి వెళ్తామని తెలిపారు రాహుల్. అయినా అధికారులు అనుమతివ్వకపోవడంతో అక్కడే బైఠాయించారు. మధ్యాహ్నం తర్వాత ఆలయంలోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. కేవలం స్థానిక ప్రజాప్రతినిధులను మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. I was invited there on the 11th and then I think they've been pressurized. So now we're asking if Gaurav can go because he's the local MP. So they're finding out. They've obviously been ordered from on top. They don't want me to go. అసోం ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అహంకారపూరితంగా హిమంత బిశ్వ శర్మ వ్యవహరిస్తున్నారని జైరాం రమేష్ ఫైరయ్యారు. ముందస్తు అనుమతులు తీసుకున్నా రాహుల్ ను ఆలయంలోకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఆదేశాలతోనే ఇక్కడి అధికారులు వ్యవహరించారని విమర్శించారు జైరాం. సునీత్పూర్లోని జుముగురిహాట్ లో భారత్ న్యాయ యాత్రపై బీజేపీ మూకలు దాడి చేశాయని తెలిపారు. న్యాయ యాత్ర స్టిక్కర్లు చింపేసి వాహనాలను ధ్వంసం చేశారన్నారు. उस बैरिकेड के पास हम बैठे रहे, राहुल जी बैठे रहे, अलग अलग लोगों से बातचीत की, छोटे छोटे लड़के लड़कियां उनसे मुलाकात की, वहां महिलाएं भी थी, उन्होंने भजन गाया रघुपति राघव राजा राम का। और 2 घंटे बाद जब गौरव जी और शिवोमणि बरुआ जी वापस लौट आए बोरदोवा थान से, तब हम वहां से निकले। उसका ये नतीजा हुआ कि आज सुबह का जो कार्यक्रम था, आज सुबह का जो प्लान था हमारा, हम उसको पूरा नहीं कर पाए।
ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్ గాంధీని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఎంపీ గొగోయ్. వార్తా ఛానళ్లలో ఇవాళ మోడీ తప్ప మరెవరూ కనిపించొద్దనే కుట్ర జరిగిందన్నారు. అసోం ప్రతిష్టను హిమంత బిశ్వ శర్మ దిగజార్చారని ఆరోపించారు. कि टीवी में प्रधानमंत्री मोदी जी के खिलाफ के अलावा और कोई चेहरा नहीं आना चाहिए, तो आप चैनल के मालिकों को बोलो कि आप मत दिखाओ, हमको क्यों रोक रहे हो? आपका तो दबदबा है चैनल के मालिकों पर, आप तो ईडी आईटी टैक्स भेजते हो, मुख्यमंत्री तो रोज चैनल के मालिकों को डराता है, धमकाता है, उनके मंत्री चैनल के मालिकों को डराता है, धमकाता है, उनको बोलो मत दिखाए। हमें जो हमारी जो आस्था है शंकर देव के प्रति, हमारी जो आस्था है अपने वैष्णव धर्म के प्रति, हमें तो निभाने दो, हमें क्यों रोका है? అసోంలో రాహుల్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది రాష్ట్ర ప్రభుత్వం. రామాలయ ప్రారంభం సందర్భంగా రాహుల్ యాత్రపై దాడులు జరగొచ్చనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో యాత్ర నిలిపివేయాలని కాంగ్రెస్ ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న రాహుల్ గాంధీని ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఇవాళ ఒక్కరోజు యాత్రను నిలిపివేయాలని కోరారు. యాత్రను ఆపేది లేదని, ప్రజల సమస్యలను తెలుసుకుంటామని రాహుల్ గాంధీ ప్రకటించారు. యాత్ర కంటిన్యూ చేశారు.